హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఇవాళ అమ్మమ్మల కాలం నాటి జంతికల రెసిపీ చేశానండి మీకోసం. మా చిన్నప్పుడు పెద్ద పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ జంతికల రెసిపీ ఎక్కువ చేసుకునేవారండి. ఈ జంతికలు కరకరలాడుతూ బాగా టేస్టీగా రావాలంటే ముందుగా ఒక లీటర్ వాటర్ తీసుకోవాలండి బౌల్లోకి. అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు ఒక డేసాలోకి అప్పుడే ఆడించి తెచ్చిపెట్టుకున్న బియ్యం పిండిని 2 కప్పులు వేసుకున్నానండి నేను. 2 కప్పులు వేసుకొని ఇందులోకి స్పూనున్నర వాము వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత స్పూనున్నర పచ్చికారం వేసుకోవాలండి. స్పూన్నర పచ్చికారం వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇవి కలిపిన తర్వాత ఇందులో ఒక 5 స్పూన్లు శనగపిండి తీసుకోవాలండి. 5 స్పూన్లు శనగపిండి తీసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇలా ఈ పిండి వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి జంతికలు. మా అమ్మగారు ఇలానే చేసేవారు. అలాగే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బాగా మరిగిన వాటరు ఇందులో కొంచెం హోల్ చేసుకొని ఈ పిండిలో కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా ఈ కలపడంలోనే గుల్లగా వస్తుందండి మనకి జంతుకు. ఈ కలపడంలోనే ఉంటుంది. మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత గుల్లగా ఈ జంతికలు కరకరలు ఆడుతూ వస్తాయి. అలాగే ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటాయి ఈ జంతికలు. ఈ పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుంటే బాగా సాఫ్ట్గా ఉంటుంది, పిండి బాగా వస్తాయి. ఈ లోపల మనం స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 కేజీ ఆయిల్ వేసాను నేను. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ముద్దగా చేసుకొని జంతికల గొట్టంలోనికి 3 హోల్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో వేసుకొని ఇలా మీకు వీడియోలో చూపించడం కోసమని నేను ఇలా అరిటాకులో వేసి చూపిస్తున్నాను. లేదంటే ఇంకా డైరెక్ట్ వేసేస్తాను అన్నమాట. చూడండి, చిన్నగా వేసి చూపించాను నేను. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు మనం ఈ జంతికలు వేసుకోవచ్చు. చూడండి, డైరెక్ట్ వేస్తున్నాను నేను. ఇలా చిన్నగా ఒక టిప్పుకి ఒక 8 ఇలా 9 ఇలా అయిపోతాయి స్పీడ్గా. ఈ జంతికలు ఇలా వేసిన తర్వాత లైట్ గోధుమ కలర్ వస్తాయండి. లైట్ గోధుమ కలర్ వచ్చినప్పుడు తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవడమే ఫ్రెండ్స్. ఈ జంతికలు చాలా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే కరకరలాడుతూ కమ్మగా తినాలి అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.